హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలో ప్రీమియర్ ప్రోలో మరో కొత్త ఎఫెక్ట్ అయితే నేను తీసుకొచ్చాను. ప్రీమియర్ ప్రోలో వెడ్డింగ్ టీజర్స్ అవనివ్వండి, అలాగే సాంగ్స్ అవనివ్వండి, ఈ ఎఫెక్ట్ అయితే వేసుకున్నట్టయితే చాలా బాగుంటుంది అనమాట. మీరు స్టార్టింగ్లో చూసిన వీడియో క్లిప్ ఏ విధంగా తయారు చేసుకోవాలో మీకు ఈ వీడియోలో అయితే నేను నేర్పిస్తాను. ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూసి నేర్చుకోండి. ప్రతి ఒక్కరు చిన్న లైక్ అయితే ఇవ్వండి. వీడియోకి వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ లైక్స్ మాత్రం రావట్లేదు. అలాగే కొత్తగా ఎవరైనా వచ్చినట్టుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కొత్త ట్రిక్స్ అయితే తెలుసుకోండి అనమాట. ప్రీమియర్ ప్రో నుంచి అలాగే ఈడియస్ నుంచి దేని గురించి అయినా సరే మీరు తెలుసుకోవాలనుకుంటే కానీ మన ఛానల్ తప్పకుండా రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. సరే, మన వీడియోలోకి వెళ్ళినట్టయితే ఇక్కడ చూడండి, ప్రీమియర్ ప్రోలో మీకు చెప్పడం కోసం నేను కొన్ని క్లిప్స్ అయితే ఇక్కడ ఇందులో తీసుకున్నాను అనమాట. ఈ క్లిప్స్ అన్నీ కూడా ఒక పర్టికులర్ మెజర్మెంట్ అనేది మనం చేసుకోవాలి ఫస్ట్ అనేది. ఆ మెజర్మెంట్ ఏంటంటే కనుక మీకు ఫోటో చూపిస్తాను చూడండి. ఈ మెజర్మెంట్ ఫోటో అయితే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను. మీరు అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు దీన్ని. ఇది మీకు అర్థం అవడం కోసం నేను తయారు చేశాను అనమాట. అయితే ఇది మీరు డౌన్లోడ్ చేసుకుని ఈ మెజర్మెంట్ ఫాలో అయ్యి మీరు క్లిప్స్ అనేది నేర్చుకోవచ్చు ఏ విధంగా చేయాలనేది. అయితే ఈ మెజర్మెంట్లో చూడండి, ఇక్కడ మనకి స్కేల్ 33.3 అని ఉంది కదా. ప్రతి క్లిప్ కూడా స్కేల్ అనేది 33.3 అయితే మనం ఫస్ట్ అనేది సెట్ చేసుకోవాలి. ఫస్ట్ అది చేద్దామండి, తర్వాత మిగతా మెజర్మెంట్స్ గురించి అయితే నేను చెప్తాను. ఫస్ట్ అనేది మనం ఫస్ట్ క్లిప్ సెలెక్ట్ చేసుకుని ఎఫెక్ట్ కంట్రోల్స్లోకి వెళ్ళి ఇక్కడ స్కేల్ ఉంది కదా, ఇక్కడ 100లో ఉంది. ఇది 33.3 ఎంటర్ ప్రెస్ చేయగానే చూడండి మనకి ఈ క్లిప్ అనేది ఒక పర్టికులర్ మెజర్మెంట్కి అయితే రావడం జరిగింది. అయితే ఇదే మెజర్మెంట్లో మనకి మిగతా క్లిప్పులు కూడా కావాలన్నమాట. అయితే ఇప్పుడు ఏం చేద్దాం, మనం ఈ ఫస్ట్ క్లిప్లో మోషన్లో ఉంది కదండి, ఇక్కడ రైట్ క్లిక్ చేసి కాపీ చేసి దీన్ని టైమ్ లైన్లో మిగతా క్లిప్లన్నీ ఇలా మౌస్తో సెలెక్ట్ చేసుకుని కంట్రోల్ V ప్రెస్ చేసినట్టయితే మిగతా క్లిప్లన్నీ కూడా ఒక మెజర్మెంట్కి అయితే రావడం జరిగింది. ఇలా ఒక మెజర్మెంట్లో ఉన్న క్లిప్స్ అన్నీ కూడా ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇప్పుడు ఇలా మిగతా క్లిప్లన్నీ కూడా ఏం చేయాలంటే కనుక, ఇప్పుడు చూడండి ఫస్ట్ క్లిప్ అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ మనకి ఈ మ్యాప్లో ఇచ్చిన విధంగా 320 180 అని ఉంది కదా, ఇక్కడ 320 180. అలాగే మనం ఫస్ట్ క్లిప్కి వచ్చేసి ఇక్కడ ఏం చేద్దాం, పొజిషన్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి 960 540 అని ఉంది కదా. ఈ మెజర్మెంట్స్ అయితే మనం మార్చుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందాక ఏం చేస్తాం, మనం స్కేలు అన్ని క్లిప్లు కూడా ఒకే మెజర్మెంట్లో సెట్ చేస్తాం. ఇప్పుడు పొజిషన్ అనేది మార్చుకోవాలన్నమాట ప్రతి క్లిప్. ఫస్ట్ మెజర్మెంట్ వచ్చేసి మనకి 320 180. 320 180 అనేది ఇక్కడ ఎంటర్ చేద్దాం. 320 180 ఎంటర్. చూడండి మనకి క్లిప్ అనేది ఒక పర్టికులర్ మెజర్మెంట్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ క్లిప్ అయితే మనం సెలెక్ట్ చేసుకుని దీనిపైన అయితే పెట్టేసుకుని ఇప్పుడు నెక్స్ట్ క్లిప్ ఉంది కదండి 960 180. ఇక్కడ చూడండి 960 మాన్యువల్గా ఇక్కడ ఉంది. ఇక్కడ ఏం చేద్దాం అంటే 180 ఎంటర్. మళ్ళీ నెక్స్ట్ క్లిప్ అయితే తీసుకుని ఇది దీనిపైన అయితే పెట్టేద్దాం. నెక్స్ట్ మెజర్మెంట్ ఎంత, 1600 180. ఇక్కడ మనం 1600 ట్యాబ్ 180 ఎంటర్. చూడండి మనకి క్లిప్లన్నీ కూడా ఒక పైన క్లిప్స్ అన్నీ కూడా పొజిషన్కి అయితే వెళ్ళిపోయినాయి. అలాగే ఇప్పుడు నెక్స్ట్ క్లిప్ తీసుకుందాం. అలాగే దీనిపైన పెట్టేసుకుందాం. దీని మెజర్మెంట్ అనేది మనం ఇప్పుడు ఇచ్చుకోవాలన్నమాట. నెక్స్ట్ మెజర్మెంట్ 320 900. ఇక్కడ మన పొజిషన్లోకి వెళ్ళి 320 ట్యాబ్ 900 ఎంటర్. చూడండి క్లిప్ అనేది ఆ పొజిషన్కి అయితే రావడం జరిగింది. నెక్స్ట్ క్లిప్ తీసుకుని ఇప్పుడు మనం పైన అయితే పెట్టేసుకుందాం. కొంచెం చిన్న చేసి అనమాట కనిపించడం కోసం. అయితే ఈ క్లిప్ మెజర్మెంట్ అనేది ఇప్పుడు మనం ఇచ్చుకోవాలి. నెక్స్ట్ మెజర్మెంట్ 960 900 అని. ఇక్కడ చూడండి 960 ఇక్కడ రెగ్యులర్గా ఉంది, ఇక్కడ 900 ఎంటర్. క్లిప్ అనేది ఆ పొజిషన్కి అయితే వెళ్ళిపోయింది అనమాట. ఇప్పుడు పైన ఇంకో క్లిప్ అయితే మనం పెట్టాం. ఈ క్లిప్ మెజర్మెంట్ ఎంత అండి, 1600 900. అలాగే ఈ క్లిప్కి మనం 1600 ట్యాబ్ 900 ఎంటర్. చూడండి క్లిప్స్ అన్నీ కూడా ఒక పర్టికులర్ పొజిషన్కి అయితే ఇప్పుడు మనం తీసుకొచ్చాం అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలని చెప్తాను. ఈ క్లిప్స్ అన్నీ కూడా మనం ఫస్ట్ ఏం చేద్దామంటే ఒక పర్టికులర్ మెజర్మెంట్కి ఒకే లెవెల్గా ఉండేటట్టు టైం లైన్లో మనం తీసుకొచ్చేద్దాం. అంటే టైమింగ్ మనం అన్ని క్లిప్లు ఒకేలా ఉండేటట్టు సెట్ చేసుకోవాలన్నమాట. చూడండి క్లిప్స్ అన్నీ కూడా ఒక పర్టికులర్ మెజర్మెంట్కి ఒక పర్టికులర్ టైంకి అయితే మనం తీసుకొచ్చేసాం. ఒకసారి ప్లే చేద్దామండి. క్లిప్స్ అన్నీ ఆ పొజిషన్లో అయితే కరెక్ట్గా ప్లే అవుతున్నాయి అనమాట.
ఇలా ప్లే అవుతున్న క్లిప్స్కి మనం ఇక్కడ మధ్యలో వీడియో అయితే సెట్ చేసుకునే ముందు ఒక టైటిల్ అనేది వేసుకోవచ్చండి. మీరు ఏ వీడియోస్ చేస్తున్నారో దాన్ని బట్టి ఒక మంచి టైటిల్ అనేది మీరు వేసుకోవచ్చు అనమాట. ఇది మీకు చూపించడం కోసం అయితే ఒక టైటిల్ అయితే నేను ఇందులో తీసి పెట్టుకున్నాను ఆల్రెడీ. ఈ టైటిల్ అనేది మీకు ఒకసారి చూపిస్తాను. చూడండి, నేను దీన్ని కొంచెం పొజిషన్ అనేది కొంచెం సెంటర్కి కరెక్ట్గా ఉండేటట్టు పొజిషన్ అనేది కొంచెం సెంటర్కి కరెక్ట్గా ఉండేటట్టు నేనైతే అడ్జస్ట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా నేను టైటిల్ అయితే పెట్టుకున్నాను అనమాట. టైటిల్ పెట్టుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఇంకో క్లిప్ అనేది మనకి ఒక హైలైట్ క్లిప్ మన సెంటర్లో ఏ హైలైట్ క్లిప్ అయినా సరే మీరు తీసిన దాన్ని బట్టి మీరు హైలైట్ క్లిప్ అనేది ఒకటి సెలెక్ట్ చేసుకుని అది సెంటర్లో ప్లే అయితే బాగుంటుంది అనుకుని మీరు ఆ క్లిప్ని అయితే సెలెక్ట్ చేసుకుని ఆ క్లిప్ని అయితే మీరు సెంటర్లో అయితే సెట్ చేసుకోవాలన్నమాట. నేనైతే సెంటర్ క్లిప్ కోసం అయితే నేను ఒక క్లిప్ అనేది నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను. ఇది మనం క్రాప్ చేసుకోవాలన్నమాట. క్రాప్ ఏ విధంగా చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ చూడండి, ఎఫెక్ట్స్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ మనం సిఆర్ఓపి అని టైప్ చేసినట్టయితే ఇక్కడ చూడండి క్రాప్ అని వచ్చింది కదా. ఈ క్రాప్లో మనం ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసామంటే మనకి ఇక్కడ చూడండి ఎఫెక్ట్ కంట్రోల్స్లో క్రాప్ అని వచ్చింది కదా. ఇక్కడ చూడండి టాప్, లెఫ్ట్, బాటం ఈ విధంగా మనం పైన కింద అన్నీ కూడా మనం క్రాప్ చేసుకోవచ్చు అనమాట. అయితే మనం ఫస్ట్ క్రాప్ చేసుకునే ముందు ఈ క్లిప్ మనం అమ్మాయి ఫేస్, అబ్బాయి ఫేస్ కరెక్ట్గా సెంటర్లో కనబడేటట్టు క్రాప్ చేసుకోవాలన్నమాట. అది కొంచెం జాగ్రత్తగా చూసుకుని చేసుకోవాలి. అయితే మనం ఫస్ట్ టాప్లో క్రాప్ చేద్దామండి, అబ్బాయి ఫేస్ వరకుని ఇక్కడ వరకు సరిపోద్ది. ఇప్పుడు బాటంలో క్రాప్ చేద్దాం. బాటంలో వచ్చేసి క్రాప్ చేసాం కదండి. ఇప్పుడు పొజిషన్ అనేది దీన్ని కొంచెం డౌన్ చేద్దాం, సరిపోతుందో లేదో మధ్యలోకి. ఇప్పుడు బాటంలో కొంచెం క్రాప్ చేద్దామండి. దీనికి ఒక పర్టికులర్ మెజర్మెంట్ అవసరం లేదండి. పర్టికులర్ మెజర్మెంట్ చేసుకునేటట్టయితే చేసుకోవచ్చు. అంటే మనకి వీడియోలో సెంటర్ పర్టికులర్ మెజర్మెంట్ చూసామంటే కనుక సెంటర్ వీడియోకి మనకి ఆ ఫేస్లు అవి కట్ అయిపోతుంటాయి కాబట్టి ఆ ఫేస్లు అనేవి మనకు కట్ అవ్వకుండా జాగ్రత్తగా చేసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. అయితే మనం ఇది కూడా ఒక టైం అయితే సెట్ చేస్తాం అన్ని క్లిప్లు సమానంగా. ఒకసారి ప్లే చేసి చూపిస్తాను చూడండి. అందంగా అయితే ఉందండి. ఒక అందంగా వీడియో క్లిప్స్ అన్నీ కూడా నీట్గా ప్లే అవుతున్నాయి. అయితే మనం ఒక టాప్ క్లిప్కి వచ్చేసి ఒక ట్రాన్స్ఫార్మ్ అనేది ఒక ఎఫెక్ట్ అనేది క్రియేట్ చేద్దాం. అది మన ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఇక్కడ TRAN అని టైప్ చేస్తే మనకి ఇక్కడ చూడండి ట్రాన్స్ఫార్మ్ అని వచ్చింది కదా డిస్టార్ట్లో. ఈ ట్రాన్స్ఫార్మ్ అనేది మనం ఈ ఫస్ట్ క్లిప్లోకి డ్రాగ్ అండ్ డ్రాప్ అయితే చేసుకుందాం. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి చూడండి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసిన తర్వాత మనకి ఈ క్లిప్ మనకి ఇక్కడ ఎఫెక్ట్ ప్యానల్స్లో చూడండి ట్రాన్స్ఫార్మ్ అని మీకు కనిపిస్తుంది. ట్రాన్స్ఫార్మ్ అని ఉంది కదా. ఈ ట్రాన్స్ఫార్మ్ దగ్గర మనం ఏం చేయాలంటే కానీ ఇక్కడ చూడండి పొజిషన్ ఉంది కదా. ఈ పొజిషన్ తర్వాత మనం ఏం చేద్దామంటే క్లిప్ అనేది కొంచెం మనం డౌన్ చేసేద్దాం. డౌన్ చేసేసిన తర్వాత ఇక్కడ పొజిషన్లో ఇక్కడ కీ ఫ్రేమ్ అయితే ఇద్దామండి. ఒక కీ ఫ్రేమ్ అయితే మనం యాడ్ చేయాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 ఫ్రేమ్స్ అయితే ముందుకు వచ్చి మనం ఈ కీ ఫ్రేమ్ని రీసెట్ చేసేద్దాం. రీసెట్ చేసేసినట్టయితే మనం చూడండి ఇక్కడ 2 కీ ఫ్రేమ్స్ అయితే యాడ్ అయిపోయినాయి కదా. ఇక్కడ చిన్న ట్రాన్స్ఫార్మ్ అనేది యాడ్ అయిందనమాట. ఒకసారి మీరు గమనించవచ్చు. చూడండి అందంగా అయితే మనకి ఎఫెక్ట్ అనేది ఇక్కడ క్రియేట్ అవ్వడం జరిగింది. అయితే మనకి ఇది ఇంకా కొంచెం స్మూత్గా ప్లే అవ్వడం కోసం మనం ఏం చేద్దామంటే కనుక ఇక్కడ ఫస్ట్ కీ ఫ్రేమ్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ రైట్ క్లిక్ చేసి మనం ఇక్కడ ఈజీ ఇన్ అయితే చేసుకోవాలి. అలాగే సెకండ్ దానిలోకి వెళ్ళి ఇక్కడ మనం ఈజీ అవుట్ అయితే మనం చేసుకోవాలన్నమాట. ఈజీ అవుట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి పొజిషన్లో కిందకు వచ్చినట్టయితే ఇది కొంచెం స్మూత్గా ప్లే అవ్వడం కోసం మనం అడ్జస్ట్ చేసుకున్నట్టయితే బాగుంటుంది. చాలా జాగ్రత్తగా అడ్జస్ట్ చేసుకోవాలండి. ఇక్కడ మనం అడ్జస్ట్మెంట్ చేసి దాన్ని బట్టి మనకి ఇక్కడ స్మూత్గా అయితే ప్లే అవ్వడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా నేను చేశాను, ఒకసారి చూద్దాం. చూడండి స్మూత్గా అయితే వీడియో ప్లే అవ్వడం జరుగుతుంది. ఇది కొంచెం ఇంకా దగ్గర చేసుకోవచ్చు మనం. చూడండి ఒక అందమైన ఎఫెక్ట్ అయితే ఇప్పుడు మనం క్రియేట్ చేసాం అనమాట. ఈ విధంగా మనం వెడ్డింగ్స్కి అలాగే టీజర్స్కి ఈ విధంగా మనం వేసుకున్నట్టయితే చాలా బాగుంటుందండి. చూసారండి, ఒక అద్భుతమైన ఎఫెక్ట్ అయితే మనం క్రియేట్ చేయడం జరిగిందనమాట. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కనుక దయచేసి అందరూ కూడా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మరి మరో కొత్త ఎఫెక్ట్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. ఉంటానండి, మరి బాయ్.